దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. రాహుల్పై బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్పారు రేణుకా చౌదరి. రైతు భరోసా అడిగే కేటీఆర్కు ప్రజా భరోసా లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు రేణుకా చౌదరి. చెల్లెలు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చింది. మరి వాళ్ళ ఫ్యామిలీలో కటార్ మే హే కృపయా థోడీ దేర్ ఇంతజార్ కీజియే అన్నట్టు వాళ్ళందరూ లైన్లోనే ఉన్నారు. వరుసగా వాళ్ళు చేసిన వాటికి మేమేమి వాళ్ళపైన అబండాలు వినక్కర్లేదు. అనవసరం టైం వేస్ట్, మాకు అంత టైం కూడా లేదు. నా రైతాంగం అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కానీ మనము మంచి నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ ఏ విధంగా నేను పునుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ పత్తికి ఏర్పాటు చేశామో, ఇవాళ మీరు నేను కొనాలన్నా మీకు ఒక సెంటు బట్ట దొరకదు. ఎందుకంటే దాని డిమాండ్ అంత పెరిగిపోయింది. రేటు మీకు 4 రేట్ల కంటే ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి ఇదే విధానంగా రైతాంగం ఆలోచించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్కి వస్తే ఎయిర్పోర్ట్ అక్కడ రావగానే కార్గో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మన దగ్గర ఉండే పండు పువ్వు ఈ వెజిటబుల్స్ రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాము. ఎయిర్ కార్గో వస్తుంది. మనం దాంతో ఈ జిల్లా అభివృద్ధి మీద ఆలోచించుకోలేరు ఏ విధంగా ప్రగతి వస్తుందో. మేము రాష్ట్ర ప్రగతి కోసం మేము చేస్తూ ఉంటే సంవత్సరం అవ్వకముందే వీళ్ళు దుష్ప్రచారాలు గోబల్స్ ఇది పాటించి అలవాటు చొప్పున రైతు భరోసా చెప్పే కేటీఆర్కి నాన్న నీకు ప్రజా భరోసా లేదురా, మీకు అది కోల్పోయారు కాబట్టే మీరు ఇంట్లో ఉన్నారు. నువ్వు మా మీద ఎన్ని చెప్పినా ప్రజా భరోసా సీఎం గారికి ఉంది. కాబట్టి దయచేసి ఇది మానేసి మీరు కూడా చేతులు కలిపి పని చేసుకుంటూ వస్తే మీ మీద అభిప్రాయం ఏమైనా కాస్త మారచ్చు. అంతేగాని ఈ విధంగా రోజు నిద్రలేసిన కాడ నుంచి కృష్ణారామ సుప్రభాతం చెప్పుకోకుండా ఈ సొల్లు కబుర్లు చెప్తూ తిరుగుతూ వచ్చారంటే శాశ్వతంగా ముగిసిపోతుంది బీఆర్ఎస్. లేదా బీజేపీ సంఖలో గుప్తంగా కూర్చున్నారు. ఇప్పుడు బహిరంగంగా బయటకు వస్తారు చేతులు కలుపుకొని వీళ్ళిద్దరూ. మిగిలింది కాస్త నాశనం చేయడానికి తప్పితే ఇంకా దేనికి పూనుకోరు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ పార్లమెంటు సమావేశాలు ఢిల్లీ అయ్యా ఎలక్షన్ అని స్పెల్లింగ్ ముగించకముందే ఈడీని ఇంటికాడికి వస్తాడు. ప్రతి రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లప్పుడు ఈడీలు వస్తారు. జరుగుతూ ఉన్న ఎలక్షన్ మధ్యలో సీఎంలను అరెస్ట్ చేస్తారు. చాలా విచిత్రమైన ప్రజాస్వామ్యం. పైగా కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగాన్ని ఎక్కిరించే విధానంగా వీళ్ళు ప్రవర్తిస్తూ అసలు రాజ్యాంగ స్పెల్లింగ్ ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగంలో ఎక్కడున్నారు?